ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు కోసం జీవించడం అవసరం కాబట్టి మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటేనే దేవుని యొక్క అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను స్వతంత్రించుకోగలం. ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన ప్రేమకు బదులుగా వేరొక ప్రేమ కానీ వేరొక వస్తువును కానీ అంగీకరించక సజీవమైన ప్రేమపూర్వకమైన ఇష్టపూర్వకమైన బుద్ధిపూర్వకమైన ఐక్యతను ఆయనతో కలిగి ఉండడమే. కొమ్మ దాని కాండానికి దగ్గరగా ఉండడమే కాక దాని నుండి ఎప్పుడూ జీవాన్ని, శక్తిని పొందుకుంటూ ఉంటుంది. అలాగే విశ్వాసులంతా క్రీస్తులో నిలిచి ఉండి అనంతమైన దేవుని శక్తిని పొందుతూ ఉంటారు. ఇది ఆయన కృపాసనం దగ్గరే జరుగుతుంది. మీకేది ఇష్టమో అడుగుడి. ఈ వాగ్దానం దేవునితో నడిచే హానోకుల కోసం, ప్రభు రొమ్మున ఆనుకున్న యోహానుల కోసం, క్రీస్తుతో నిరంతరం సహవాసంలో ఉన్న వారి కోసం ఇవ్వబడింది. మనము హృదయం పూర్తిగా ప్రేమలో నిలిచి ఉండాలి. మనస్ఫూర్తిగా విశ్వాసములో వేరి పారి ఉండాలి. నిరీక్షణ పూర్తిగా వాక్యానుసారమైనదై బలంగా ఉండాలి. విశ్వాసి సంపూర్ణంగా ప్రభువులో లీనమైపోవాలి. ఈ విధంగా ఉండకపోతే ప్రార్థనలో ఫలితం పొందలేం. నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పగలిగే వారికే ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించబడుతుంది. ప్రభువుతో నువ్వు సహవాసం కోల్పోతే నువ్వెంత బలహీనుడవైపోతావో చెప్పలేవు. నీ ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలంటే ప్రభువు నీలో ఉండాలి, నువ్వు ప్రభువులో ఉండాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీలో బలవంతులుగా ఉండగలగటానికి, మేము మీ సహవాసాన్ని కలిగి ఉండగలిగిన బాధ్యత, మేము మీలో మీరు మాలో ఉండి మేము చేసే ప్రార్థనలు బలంగా ఉండగలగటానికి, మేము ఏ రీతిగా మీలో వేరుపారై ఉండాలో, మీలో అంటుకట్టబడి ఉండాలో, మీరు ఏ లేఖనపు సత్యాన్ని బోధించారో అట్టి రీతిగా ఉండగలగటానికి కావలసినంత కృపను మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.